అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టికెట్లు ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని చెప్పేసి వెయిట్ చేసినటువంటి సందర్భం. అయితే అనంతపురం జిల్లాకు సంబంధించి సింగనమల నియోజకవర్గం ప్రతిసారి ఉత్కంఠకి రేపుతోంది. ఇటువంటి పరిస్థితుల్లోనే బండారు శ్రావణికి టికెట్ వస్తుందా లేదా అనేది కూడా జిల్లా వ్యాప్తంగా గతం నుంచి పెద్ద ఎత్తున చర్చ. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆశావాహులు చాలామంది ఉన్నారు పరిస్థితి. అయితే మరి చంద్రబాబు నాయుడు తిరిగి మరొకసారి గతంలో పోటీ చేసినటువంటి బండారు శ్రావణికి పట్టం కట్టినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ముఖ్యంగా బండారు శ్రావణి గ్రౌండ్ లెవెల్లో తిరిగినటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకుని రానున్న ఎన్నికల నేపథ్యంలో అసలు ముందుకు ఎలా వెళ్ళబోతుంది ఇటు తదితర అంశాలపై మనతో మాట్లాడడానికి బండారు శ్రావణి ఉన్నారు. ఏం చెప్తారు అన్నమాట? మేడం ఏంటి ఎలా ఉంది అసలు గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది? చాలా బాగుందండి. మీరంతా చూసుకుంటా ఉన్నారు. ఫస్ట్గా ముందుగా నన్ను నమ్మి సింగనమల నియోజక ప్రజల ఆశీస్సులతో నాకు దైవ సమానులైన చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక పెద్ద ఒక దిక్కుగా అన్న లోకేష్ అన్న గారి సారథ్యంలో వాళ్ళ బ్లెస్సింగ్స్తో నాకు ఏదైతే ఈ అభ్యర్థిని ఖరారు చేశారో డెఫినెట్గా అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి. అందరినీ కలుపుకొని నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయాలన్నదే ఎజెండా ఇక్కడ మనకి. ఇది విజయంలాగా కాదు, ఇది మొదటి మెట్లాగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న జగన్ రెడ్డి పాలనలో ఎవరైతే ఎదురుగు దాడి చేసి వాళ్ళని ఓడించగలిగే అభ్యర్థులని చంద్రబాబు నాయుడు గారు సరైన సర్వేలన్నీ చేసి కూడా ఎంతోమంది ఆశావాహులు ఉన్నా కూడా ప్రజల ఆశీస్సులతో మనకి ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ఇప్పుడున్న పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునే పరిధిలో మనం ముందుకు వెళ్తాము. ఎందుకంటే ఈ రేస్లో ప్రతి ఒక్కరు ఆశావాహులు ఉంటారండి, అది సహజము. డెఫినెట్గా అధిష్టానం నిర్ణయం బట్టి ఎవరికి ఇచ్చినా మేమంతా పని చేస్తామని ముందు నుంచి చెప్తా ఉన్నాము. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాము. మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. 40 సంవత్సరాల నుంచి మేము పార్టీకి పనిచేస్తూ ఉన్నాము, అందరూ చేస్తున్నారు. కానీ ఈ ఘట్టం ఏదైతే ఈ యుద్ధం ఉందో, ఈ యుద్ధం జగన్మోహన్ రెడ్డిని దించే యుద్ధము, సామాన్య ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధానికి మనం ఒక సైనికుల్లా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేమంతా కూడా జనసేన తెలుగుదేశం కూటమిని గెలిపించే ఉద్దేశంతో మేమంతా ముందుంటామండి. డెఫినెట్గా సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేసేలాగా కూడా మేమంతా కూడా కృషి చేస్తాము. ఎక్కడైతే అసమర్థి వర్గాలు ఉన్నాయో కూడా వాళ్ళందరి దగ్గరికి కూడా నేను కూడా వెళ్తాను. ఎవరైతే ఆశావాహులు అభ్యర్థులు కూడా వచ్చారో కూడా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను, వాళ్ళ సహాయం కూడా కోరుతాను. ఎందుకంటే ఇక్కడ జరిగే ఎలక్షన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక రాక్షస పాలన జరుగుతున్న ఒక తీవ్రవాదితో జరుగుతున్న ఎలక్షన్ ఇది. ముందు ఇన్నేళ్ల నుంచి జరుగుతున్న ఎలక్షన్ ఒక ఎత్తు. ఇప్పుడు ఆ తీవ్రవాదిని మనం ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబంలో నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. వాళ్ళకే వాళ్ళ అభ్యర్థి అయితే ఎలా పనిచేస్తారో అలా పనిచేస్తే తప్పించి మనము ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉందని కూడా నేను కూడా మీడియా రూపంలో వీళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఏదైతే విమర్శలు వస్తూ ఉన్నాయో అది సహజం అండి. ప్రతి కుటుంబంలో కూడా కలహాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. అవన్నీ ఒక పాయింట్ వరకే ఉంటాయి. తర్వాత అందరూ ఒక ఇంట్లో ఒక ఇబ్బంది ఉంటే అందరు కలిసే చేస్తారు, అవునా? అలా పార్టీ గెలవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఫామ్ అవ్వాలి. అది మెయిన్ ఎజెండా మాకు. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా కలుస్తారన్న నమ్మకం ఉంది. ఎందుకంటే అక్కడి వాళ్ళైనా మేమంతా ఒక కుటుంబము. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు గెలవాలనే ఆకాంక్షతోనే ఇన్నేళ్ళు కూడా వాళ్ళు పార్టీకి పనిచేస్తూ ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళు మోస్ట్ సీనియర్స్ అండి. వాళ్ళ నుంచి కూడా నేను నేర్చుకునే చాలా ఉంది. అన్ఫార్చునేట్లీ ఈ 4-5 ఇయర్స్ నుంచి కూడా ట్రావెల్ తక్కువ అయిపోయి జర్నీ కూడా వాళ్ళతో చేయలేకపోవడం వల్ల ఏమన్నా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తప్పించి, కమ్యూనికేషన్ గ్యాప్ తప్పించి వాళ్ళకి మాకు ఎటువంటి విభేదాలు మాత్రం పర్సనల్గా లేవు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు ఇక్కడ లోకల్లో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా డెఫినెట్గా ప్రతి ఒక్క నాయకుడు సపోర్ట్ తీసుకొని మేము ఇవాళ సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేసేలాగా ప్రయత్నిస్తాం. ఏ నియోజకవర్గానికి లేనటువంటి పోటీ ఆశావాహులు పెద్ద ఎత్తున సింగనమల నియోజకవర్గానికి ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మరొకసారి శ్రావణికి కూడా రాకపోవచ్చు టికెట్ అని కూడా చాలామంది ప్రచారం చేసినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడు ఆశావాహులు కానీ మిగతా వాళ్ళంతా మీకు సపోర్టివ్గా ఎస్పెషల్లీ మీ గెలుపుకు వాళ్ళు దోహదపడతారు అనుకుంటున్నారా?
డెఫినెట్గా దోహదపడతాడండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఈ ఎలక్షన్ శ్రావణిశ్రీకో, సింగనమలకో, పలానా ఊరికో, పలానా వ్యక్తులకో కాదు. ఈ ఎలక్షన్ రాక్షస ప్రభుత్వాన్ని దించే ఎలక్షన్. దానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. శ్రావణి రావాలి. శ్రావణితో పాటు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ కూడా శ్రావణి అడుగుతుందండి. ఎందుకంటే శ్రావణి ఒక్కటి గెలవలేదు. శ్రావణి ఒక్కటి నియోజకవర్గం అంతా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలంటే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్డ్ నాయకులందరూ కూడా రావాలి. మాకు ఏవైనా విభేదాలు ఉంటే అవన్నీ కూడా మేము తర్వాత కూర్చొని అన్నీ మాట్లాడుకుంటాము. నేను వాళ్ళ దగ్గర కూడా వెళ్తాను. వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి. డెఫినెట్గా ఒక ఎక్స్పీరియన్స్ నాయకులు చేయాల్సిన ఎలక్షన్ ఇది. నాకు వాళ్ళ సపోర్ట్ డెఫినెట్గా అవసరం పడుతుంది, కావాల్సి ఉంటుంది. జనాల్లో కూడా, ప్రజల్లో కూడా ఒక ఊపు అన్నది వచ్చిందండి. మీరు చూసుకుంటే ఒక పాజిటివ్ వేవ్ స్టార్ట్ అయింది. ప్రజలు ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళతో ఓట్లు వేయించే బాధ్యత మేమంతా తీసుకుంటాము. ఏ రూపంలోనైనా నా శక్తికి మించి ఏం చేయాలో అది చేసి ప్రతి ఒక్కరిని కలుపుకునే బాధ్యత తీసుకుంటామండి. ముఖ్యంగా 2 మెన్ కమిటీని చంద్రబాబు నాయుడు పిలిపించి కూడా మాట్లాడినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో బండారు శ్రావణి కూడా 2 మెన్ కమిటీని కలిసే ప్రయత్నం చేస్తుందా? చేస్తానండి డెఫినెట్గా. ఇప్పుడు సార్ కూడా మాట్లాడారు. సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏ రకంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తామో అన్నది కూడా సార్ కూడా వివరంగా చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఎవరైతే స్వల్ప మెజారిటీతో ఏదైనా సర్వేల రూపంలో ఏమైనా పక్కకు పోయినా వాళ్ళకు కూడా ఎంత పట్టుందో మనందరికీ తెలుసు. ఎవరైతే అభ్యర్థులుగా ముందుకు వస్తారో డెఫినెట్గా వాళ్ళకంటూ ఒక ఏమంటారు వర్గం ఉంటుంది. డెఫినెట్గా అవి కూడా మేము కలుపుకొని చేస్తేనే ఈసారి ఎలక్షన్ మేము చేయగలుగుతామని మేము గట్టిగా నమ్ముతున్నాను. డెఫినెట్గా 2 మెన్ కమిటీ అండ్ ఇతర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సపోర్ట్కి నేను డెఫినెట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ నేను సపోర్ట్ తీసుకుంటానండి. 2014లో బండారు శ్రావణి పోటీ చేస్తే సింగనమల నియోజకవర్గ ప్రజలు ఓడించినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు శ్రావణికి ఓటు వేయాలంటే ఏం చెప్తారు ప్రజలకు? సింగనమల బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలండి. నేను చంద్రబాబు నాయుడు గారి క్యాండిడేట్ని. తెలుగుదేశం జెండాని గెలిపించుకోగలిగితే డెఫినెట్గా సింగనమల బాగుపడుతుందని నా గట్టి నమ్మకము. మన సింగనమల అభివృద్ధి చెందాలంటే మన సింగనమలలో బడుగు బలహీన వర్గాలు అందరూ ఒక మంచి ఆకాంక్షంగా ఒక సంక్షేమం పొందుతూ మంచి భవిష్యత్తు కలగాలంటే, యువతకు ఎస్పెషల్లీ మంచి అవకాశాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించాలి. ఆయన ముఖ్యమంత్రి అవుతేనే తప్పించి మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు ఒక కుటుంబం ముందుకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్న సమయం మనం చూస్తూ ఉన్నాము. గత 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి దళితులకు చేస్తున్న ఇబ్బందిని మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అరాచకాలు కానీ, మహిళల్ని ముఖ్యంగా భద్రత లేని రాష్ట్రంగా ఇవాళ మనము చూస్తూ ఉన్నాము. జాబ్స్ లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. యువత ఎలాంటి పరిస్థితికి వచ్చినారంటే డిగ్రీ చదువుకొని మాస్టర్స్ చేసి కూడా వాళ్ళకి రియంబర్స్మెంట్ అందక, సర్టిఫికెట్స్ లేక జాబుల్లో జాయిన్ అవ్వలేదు ప్రైవేట్ జాబ్స్లో. మరి మనం చూసుకుంటే గవర్నమెంట్ ఇప్పటివరకు జాబ్ క్యాలెండరే రిలీజ్ చేయలేదు. అలాంటి తరుణంలో యువత చెడ్డదారిపోతూ ఉన్నారు. వాళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కుమిలిపోతున్నామో రోజు పల్లెల్లో నేను తిరిగే వ్యక్తినండి. నేను చూస్తూ ఉన్నాను. ఎంతో బాధపడుతున్నారు. ప్రతి వర్గం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బాబు గారు మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ యువతకు, మహిళకు, బడుగు బలిగిన వర్గాలకు వాళ్ళని ముందు పెట్టి ఇవాళ సీట్లు కేటాయించడం జరిగింది. ఈ మొదటి లిస్టులోనే దాదాపు 18 SC ST సీట్లను ఖరారు చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా ఈసారి మొదటి జాబితాలోనే ఇంతమంది SC ST BC నాయకులకి మనకు అవకాశం ఇచ్చినారు. మా మీద నమ్మకం పెట్టుకొని ఇచ్చినారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న చేస్తున్న ఈ స్టేట్ కోసం చేస్తున్న పోరాటంలో మేము భాగస్వాములం అవుతున్నందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా సింగనమల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, మన సింగనమల నియోజకవర్గంలో పిల్లలు జాబులు రావాలన్నా, ఉపాధి కలిగించాలన్నా, వాళ్ళు అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పించి, సింగనమలలో టీడీపీ జెండా ఎగరేస్తే తప్పించి అది సాధ్యం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ మీడియా పూర్వకంగా సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతోనే నేను ఈ 5 ఏళ్ళు కూడా మీ అందరి కోసము పోరాటం చేయడం జరిగింది. నా కోసం మీరందరూ కూడా నిల్చోవడం జరిగింది. ఈసారి ఈ నెల రోజులు ఉంది ఖచ్చితంగా. ఈ నెల రోజులు కూడా మీ ఇంట్లో అభ్యర్థి అయితే మీరు ఎలా కృషి చేసి గెలిపిస్తారో అలా మీరందరూ కూడా తెలుగుదేశం జెండా ఎగిరేలాగా మీరందరూ కూడా కృషి చేయాలి. ఖచ్చితంగా ఏవైతే ఊర్లలో చిన్న చిన్న
వక్తలు ఉంటారు అండ్ వాళ్ళని కూడా మేము అందరం కూడా మాట్లాడి కలిపి చేసుకుంటాము. ఎందుకంటే అండి ఇవాళ మేము కొట్లాడుకుంటాము, మళ్ళీ తర్వాతైనా ఒకటి అవుతాము. ఈ ఎలక్షన్కి మేమంతా ఒకటి కాకపోతే అక్కడ బాబు గారిని ఓడించే పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా మేము అది దృష్టిలో పెట్టుకుంటాము. ఏది ఏమైనా ఒక ఆడపిల్లగా, నేను నియోజకవర్గం ఆడపిల్లగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తానండి. అది నా బాధ్యత. ఎందుకంటే నా నియోజకవర్గాన్ని బాబు గారిని గెలిపించే బాధ్యత నేను తీసుకున్నాను. ఎందుకంటే ఒక యువతిని, బడుగు బలహీన వర్గాల నుంచి, ఒక దళితుల జాతి నుంచి వచ్చిన బిడ్డని, మహిళని ఇంత ఆపర్చునిటీ ఎవరు ఇప్పటి వరకు ఇచ్చింది లేదు. ఇవన్నిటిని నేను యూజ్ చేసుకొని డెఫినెట్గా నేను పార్టీకి ఎటువంటి ఇబ్బందులు ఇవ్వకుండా నా వంతు కూడా కృషి చేసి ఈ 5 ఏళ్ళు ఎంత ఇబ్బందులు పడినామో మా అందరికీ తెలుసని, ఆ ప్రజలందరూ కూడా సంక్షోభంగా ఉండాలంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. దానికి ఎటువంటి సహాయ సహకారాలన్నా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి. మరొక అంశం మేడం, వైసీపీ ఇన్ఛార్జిగా అక్కడ వీరాంజనేయులను అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో మీరు అతని గట్టి ప్రత్యర్థి మీకు అనుకుంటున్నారా? అందులో ముఖ్యంగా వైసీపీ అభ్యర్థిని మార్చకపోతే మేము బండారు శ్రావణిశ్రీని గెలిపించుకుంటామని వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? మంచి సూచనలు అండి అవన్నీ. మేము ముందు నుంచి కూడా చెప్తున్నాము. జగన్మోహన్ రెడ్డి పాలనలో సొంత పార్టీ వాళ్ళు కూడా ఆనందంగా లేరు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఖర్చులు పెట్టుకున్నారు కేవలం ఓటు బ్యాంక్ కోసమే. ఎస్పెషలీ సింగనమల నియోజకవర్గంలో మీరు ఎన్నో గతంలో కూడా ఇష్యూస్ అన్నీ చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నది ఎమ్మెల్యే సాంబశివారెడ్డి, ఒక అగ్రకుల నాయకుడు. ఆయన ద్వారా నియోజకవర్గంలో ఎన్ని జరుగుతున్నాయో మీరు అన్నీ చూస్తూ ఉన్నారు. ఈ 5 ఏళ్లలో కూడా వాళ్ళు చేసిన దందాలు, ఎస్సీల మీద అరాచకాలు, ఇల్లు ఎస్సీ పట్టాలు ఇవ్వకుండా దళితుల ఇల్లుల్ని ఆక్రమించడాలు, లోకల్లో నాయకులంతా కూడా ఎలాంటి ఉపాధి పేర్లు చెప్పుకొని డబ్బులు డ్రా చేసుకున్నారు. ఇవన్నిటిని కూడా అండ్ మరి ముఖ్యంగా ఇసుక, మందు, ఇంకా ఏది పడితే అదండి. ఓన్లీ ఇదే పనులలో ఉండి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. కానీ వాళ్ళ సొంత నాయకులు, వాళ్ళ సొంత కార్యకర్తలని కూడా వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. మొన్న ఉల్లికల్లులో 15 మంది రైతుల్ని రిమాండ్లోకి తీసుకున్నారు. వాళ్ళ కార్యకర్తలే. మళ్ళీ సాంబశివన్ రెడ్డిని నమ్మి ఇన్నేళ్ళు వాళ్ళు 10-20 ఏళ్ల నుంచి వాళ్ళంతా పార్టీకి పనిచేస్తూ ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు రిమాండ్కి వెళ్తే ఆయన ఏం చేయలేకపోయినారే? సొంత కార్యకర్తలను కాపాడుకోలేని వ్యక్తి వాళ్ళ నియోజకవర్గాన్ని ఏం చేయగలుగుతారు? ఎందుకండి వాళ్ళ భార్య వచ్చి బయటికి చెప్పారు, సొంత ఎమ్మెల్యే గారే బయటికి వచ్చి చెప్పారు, డెఫినెట్గా ఎస్సీ వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది ఉంది, నియోజకవర్గం కాదు జిల్లాలోనే ఎస్సీ వాళ్ళకి ప్రాధాన్యత లేదు అని వాళ్ళ నోటి నుంచే వచ్చింది. ఇంకా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా అదంతా కూడా మాకు సపోర్ట్గా వస్తుంది అండి. క్యాండిడేట్ ఎవరైనా మా మెజారిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. డెఫినెట్గా పోయిన మెజారిటీని తిరగరాసేలాగా ఇవాళ కష్టపడతాము. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబంలో, ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు కూడా మేమంతా కూడా తెలుగుదేశం జెండాకి ఓట్లు వేయించేలాగే పనిచేస్తామండి. ఫైనల్గా మేడం, సింగనమల ఒక రికార్డ్, ఎప్పటి నుంచో ఒక సెంటిమెంట్ కూడా ఉంది. సింగనమల అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. దాన్ని గెలిచి మీరు గిఫ్ట్గా ఇవ్వబోతున్నారా? 100% అండి. ఈ సెంటిమెంట్ కొన్ని ఏళ్ళ నుంచి ఉంది. సో డెఫినెట్గా అది కూడా మేము, దట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ అది నాకు. ఎందుకంటే బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు టికెట్ అనౌన్స్మెంట్ ఈజ్ జస్ట్ 1 స్టెప్ అండి. ఇప్పుడు రియల్ ఎలక్షన్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దిస్ 1 మంత్ నేనేం చేయగలుగుతాను, నా క్రెడిబిలిటీ ఏంటి, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. డెఫినెట్గా మెజారిటీని మేము, పోయిన మెజారిటీని వాళ్ళకి ఎంత ఇచ్చినామో దానికి డబుల్గా మేము బాబు గారికి గిఫ్ట్ ఇచ్చేలాగా డెఫినెట్గా సాయశక్తుల్లా రాత్రింబగళ్ళు ఈ 40 రోజులు ఒక దీక్ష తీసుకొని మేమంతా కూడా పార్టీకి పనిచేస్తామండి. థ్యాంక్ యూ. వచ్చి మొత్తం ఏదైతే ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసుకున్న ముఖ్యంగా ఏదైతే రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రచార రథం ముఖ్యంగా మీద రానున్న ఎన్నికల నేపథ్యం విజయమే పరమావధిగా మేము ముందుకు వెళ్ళబోతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రచార రథాన్ని కూడా ఏర్పాటు చేసుకొని సిద్ధమవుతున్నటువంటి బండారు శ్రావణి కూడా చూడవచ్చు. ఇక్కడ ఏకంగా మొత్తం మీద సింగనమల నియోజకవర్గంలో గతంలో ఇచ్చిన మెజార్టీ కంటే దానికి అధికంగా కూడా చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్గా ఇవ్వడానికి సిద్ధమవుతున్నామని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో సింగనమల అభివృద్ధి చెందాలి. అందులో ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయ్మెంట్
ఎంప్లాయ్మెంట్ కానీ ఇలాంటి ఉపాధి పనులు కానీ ఇవన్నిటిని ఖచ్చితంగా జరగాలి అంటే చంద్రబాబు నాయుడుతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ 40 రోజులలో ఖచ్చితంగా క్రూషియల్గా పనిచేస్తూ గెలుపు దిశగా ముందుకు వెళ్ళబోతున్నామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు బండారు శ్రావణి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాక నాయుడు, RTV, అనంతపురం జిల్లా.